అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే साला शैतान निकल आ जाएगा। సత్య ఎక్కడ్రా నన్ను అరెస్ట్ చేయాలని వచ్చిన పోలీసుడు వాడెవడో సూర్య అంటనా వాడు యారా నీవేనా నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసుడు? అవునరా, నీలాంటి అవును నేనే నీ దొంగ వ్యాపారాన్ని బయట పెట్టి గడగడలాడి నిన్ను వెనక పంపిస్తానురా. అంత ధైర్యం నీకున్నాంట్రా? ఈ మల్లన్న పేరు చెప్తే ఈ మాఫియా సామ్రాజ్యం గజ 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 వణికిపోద్ది. అప్పుడే నువ్వెంతరా? నిన్ను చంపే ఈ కాళిక దేవికి బలిస్తా. మల్లన్న నీ పేరు వినే భయపడే వాడు కాదురా ఈ సూర్య. మర్డర్ చేసి చాలా రోజులైంది, రక్తం కలగూసి 4 దినాలైంది. నిన్ను ఈ క్షణం నరికే అమ్మవారికి బలిస్తా.
నీలాంటి భయపడేవాడు కాదురా ఈ సూర్య. నేను నీతో ఇప్పటి వరకు మాట్లాడుతా. నేను చేసిన మొదటి తప్పు. సత్య అన్నా, ధర్మ, మీకు అప్పగించిన పని ఎంతవరకు వచ్చిందిరా? అన్నా, నువ్వు చెప్పింది సాధించుకొచ్చావన్నా. సబాష్ సత్య, సబాష్. మీలాంటి నమ్మిన బట్టలు లేకుండా బట్టే భూసేకరణ వ్యాపారాన్ని సకలంగా చేస్తున్నా. అన్నా, ఆ ఆఫీసులు కానీ అడ్డం గారికి మనకు కావాల్సిన కాదు తీసుకొచ్చా అన్నా. సత్య ధర్మ, మీ సత్య సామర్థ్యాలు నాకు తెలుసురా. మీరు వెళ్ళాలంటే పని ముగిసిపోతారని నాకు తెలుసురా. అన్నా, నీ నమ్మకాన్ని ఎప్పటికే ఉమ్ముగానేమన్నా. అన్నా, అన్నాదులు గారు రోడ్లు తిరుగుతున్నా ఆదరించి అన్నం పెట్టామన్నా. సత్యధర్మ, మీలాంటి నమ్మకస్తులు రాకుండా బట్టే ఈ చీకటి వ్యాపారాన్ని సకలంగా చేస్తున్నా. ఈ అఖండ భారతదేశంలో ఈ మల్లన్న పేరు ధిక్కరించే మనగాడే లేడు. అన్నా, నీ పేరు వింటే సప్త సముద్రాలు పొంగిపోతాయి అన్నా. అన్నా, మీరు వస్తున్నారంటే ఈ జనం ప్రాణాలు గుప్పిట్లో పెట్టున్నా అన్నా. ధర్మ, నీ మాట విన్న మరుక్షణం వాడు కైలాసానికి పోతాడు. ఇంకొక విషయం, రేపు మ్యూజియంలో కోట్లు ఖరీదు చేసే వజ్రం మన అమరావతి రాజధానిలో ఉంచుతున్నారని తెలిసింది. దాన్ని ఎలాగైనా మన సొంతం చేసుకోవాలి. దానివల్ల మనకే లాభం అన్నా. అన్నా, అన్నా, ఆ వజ్రాల పని ఎంత రిస్క్ అయినా సరే సాయిద్దాం అన్నా. సత్యధర్మ, ఎంత రిస్క్ తో కొన్ని పని అయినా మన మీద చెత్తతో దాన్ని ఉపయోగించాలి. అది మన సొంతమైన మరొకసారి. ఈ భారతదేశంలో మనకు మించిన కోటేశ్వరుడు ఇంకా ఎవడో ఉన్నాడురా. నీ ఆలోచన అమోఘం బాస్. బాస్, బాస్, ఆ వజ్రాహారం మనం సాధించాలి బాస్. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎలాగైనా మనం దాన్ని సొంతం చేసుకోవాలి. అది మనకు దొరికితే ఈ దేశంలో మనకు మించిన ఆస్తిపరుడు ఇంకెవరుంటారు అన్నా. మన మిత్రుడు శివారెడ్డి నిన్ను కలవాలని కాల్ చేశాడన్నా. సత్యధర్మ, వాళ్ళిద్దరూ మన చాలా కావాల్సిన వాళ్ళరా. ఈరోజు మనం ఈ చీకటి వ్యాపారాన్ని సకరంగా చేస్తున్నామంటే అది వాళ్ళ అండదండలే. త్వరలో ఎలక్షన్ వస్తుందని తెలిసింది. మనతో వాళ్ళిద్దరికి పని పడుతుంది అన్నా. ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకుల నుండి వీధి రౌడీలకు నిన్ను చూసి గచ్చ 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 వణికిపోతారన్నా. అన్నా, సిటీలో పేరు పొందిన పొలిటీషియన్స్ అందరితో పని ఉందన్నా. ఈ సమయంలోనే మనం ఉపయోగించుకోవాలన్నా. అవును ధర్మ, వాటి చుట్టూ పోలీసులు కాపలా కాస్తారని తెలిసింది.
ఈ ఆనంద సమయంలో మన లక్ష్మబాబుతో విందు చేసుకోండి.